శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అందరికీ జగదంబలైనటువంటి ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి ఎన్నో లోక ప్రసిద్ధికరమైనటువంటి సంకల్పములను కార్యాచరణములకు శ్రీకారం చుట్టాము. మాకున్నటువంటి శక్తితో, మా స్థాయిలో, మా పరిధిలో భగవతి ప్రేరేపణతోటే మాకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచన, అంబికాదేవి యొక్క కృపతోనే మా యొక్క వాక్కు, మా నడవడిక అంతయు కూడా. అందులో భాగంగా బిజ్వారంలో ఉండేటటువంటి పాఠశాలలో, ఆ పాఠశాలలో చదువుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళు రావడానికి పోవడానికి కొంత ఇబ్బందిగా ఉంది అని చెప్పి అమ్మ యొక్క ఆశీర్వాదంతో, భగవతి యొక్క కృపతో ఒక బస్సు సౌకర్యాన్ని మనం కల్పించాము. అది కూడా వీడియో మాధ్యమంగా పెట్టారు, చూశారు చాలామంది కూడా. ఎందరో ప్రముఖులు ప్రశంసించారు దాన్ని. అందులో నా పాత్రత ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుని. నేను కేవలం సేవ, అమ్మ యొక్క దూతగా నా యొక్క మస్తిష్కంలోకి వచ్చినటువంటి ఆలోచనను కార్యాచరణం చేశాను. అందులో భాగంగా ఎన్నో పాఠశాలలో మనకు సనాతనమైన పరంపరలో చెప్పినటువంటి విద్యా వ్యవస్థ మీద ఉండేటటువంటి మౌలిక దృక్పథాన్ని మనం ఇచ్చాం. అందులో భాగంగానే ఇప్పుడు బిజ్వారంలో ఉండేటటువంటి పాఠశాలలో ఒక అద్భుతమైనటువంటి శ్రీకారానికి సంకల్పం తీసుకున్నాం. ఇక్కడ నుంచి ప్రారంభం చేసి చుట్టుపక్కల గ్రామాలలో ఉండేటటువంటి పాఠశాలలో కూడా అది చేయాలని చెప్పి అంబాత్రేయ క్షేత్రం తరపు నుంచి మేము సంకల్పం తీసుకున్నాం. ఏమిటి ఆ సంకల్పం అంటే, జూన్ 26వ తారీఖు నాడు అంబువాచి మేళ ముగియనున్నది. 27వ తారీఖు అంబాత్రేయ క్షేత్రంలో మొట్టమొదటిగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. హరితహారం అంటే ఉండేటటువంటి పర్యావరణం అంతా కూడా హరితముతో పచ్చగా శోభిల్లాలని చెప్పేసి దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం. పీఠంలో కూడా మనం కొంత స్థలాన్ని తీసుకున్నాం కాబట్టి ఎలా అయితే మనం స్థలాన్ని సమీకరించుకుంటున్నామో ఆ స్థలం అంతా కూడా దేవాలయంలో ఎటువంటి చెట్లు ఉండాలి, ఆలయ ప్రాంగణమునందు ఎటువంటి వృక్షములు ఉంటే ఆ దేవాలయంలో ఉండేటటువంటి దేవతా శక్తికి, ఆ వృక్ష శక్తికి అనుబంధం ఏర్పడి ఆ వృక్షం నుంచి వచ్చేటటువంటి ఓజస్సు, తేజస్సు, ఆ గాలి, ఆ శక్తి ద్వారా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు మంచి ప్రశాంతత, వాళ్ళకు ఉండేటటువంటి సమస్త మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి శుభ పరిణామాలు చేకూరుతాయని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఆ పద్ధతిని అనుసరించి క్షేత్రంలో 26, 27వ తారీఖు నాడు చెట్లు నాటుతున్నాం. ఇక్కడున్నది సగుణ స్వరూపిణులైనటువంటి ముగ్గురమ్మలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణిగా లలితా పరాభట్టారిక ఉన్నది. మనము శాస్త్రంలో చూసుకుంటే లలితాంబికాదేవి ఆలయంలో ఎటువంటి చెట్లు ఉండాలి, కాళికాదేవి ఆలయంలో ఎటువంటి చెట్లు ఉండాలి, మొక్కలు ఉండాలి, సరస్వతి ఆలయంలో ఎటువంటి చెట్లు ఉండాలి, మొక్కలు ఉండాలి, లక్ష్మీ ఆలయంలో ఎటువంటి చెట్లు ఉండాలి, మొక్కలు ఉండాలి అని చెప్పి క్లియర్గా, సవిస్తారంగా, సంపూర్ణంగా మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఆ విధానాన్ని అనుసరించి ఈ క్షేత్రంలో ఎటువంటి చెట్లు నాటితే ఈ క్షేత్ర వైభవమునకు, క్షేత్రమునకు వచ్చేటటువంటి భక్తులకు సుఖ, సౌఖ్య, సమృద్ధి కలుగుతాయో, సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం ఉంటుందో అటువంటి చెట్లను నాటుతున్నాం. అదే రోజు, వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు 27 లేదా 28, 26 ఈ తేదీలలో బిజ్వారంలో ఉండేటటువంటి పాఠశాలలో కూడా కొన్ని చెట్లు నాటడానికి క్షేత్రం యొక్క కమిటీ తీర్మానం చేసింది. అమ్మవారితో ఆజ్ఞ తీసుకొని నేను ఇక్కడ ఉండే పిల్లలకు చెప్పాను, చూడండి మన ఊళ్ళో ఉండేటటువంటి పాఠశాలలో ఈ విధమైనటువంటి చెట్లు నాటండి. దేవాలయ వ్యవస్థలో ఎటువంటి చెట్లు నాటితే మంచిది, పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో ఎటువంటి చెట్లు, మొక్కలు నాటితే మంచిది, అలాగే వైద్య సంస్థల్లో, హాస్పిటల్స్లో, ఆసుపత్రుల్లో, మెడిసిన్స్ తయారు చేసేటటువంటి ల్యాబొరేటరీల్లో ఎటువంటి చెట్లు నాటితే మంచిదో మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి మన వారసత్వం అంతా కూడా విజ్ఞాన మూలాల కన్నా అతీతమైనటువంటిది. కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనం అందించాలి సమాజానికి అని చెప్పి మా పిల్లలకు కొన్ని చెట్లు నేను రాసిచ్చాను. దేవాలయంలో నాటుతున్నారు. ఈ ఊళ్ళో కూడా పాఠశాలలో చెట్లు నాటేటటువంటి సంకల్పానికి శ్రీ అంబాత్రేయ క్షేత్రం శ్రీకారం చుట్టింది. ఇలా ప్రతి గ్రామంలో కూడా మీరు చేయాలి.
ఈరోజు పరాశరి స్వామి చేస్తున్నాడని కాదు. మీకు ఎటువంటి చెట్లు మీ ఊళ్ళో ఉండేటటువంటి పాఠశాలల్లో మీ పిల్లలు చదువుకునేటటువంటి ప్రదేశంలో నాటితే మంచిదో క్షేత్రానికి వచ్చి కనుక్కుంటే మీకు ఆ లిస్ట్ ఇస్తారు. లేదా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు వస్తాయి. మీకు సమీపంలో ఏదైనా ఒక సద్బ్రాహ్మణుడున్నా, ఒక సిద్ధాంతి ఉన్నా, ఒక పండితుడున్నా వాళ్ళని అడిగినా కూడా మీకు చెప్తారు. మనకు విజ్ఞానానికి కొదువ లేదు, సిద్ధాంతానికి కొదువ లేదు, పాండిత్యానికి కొదువ లేదు. కేవలం సమయాలోచితముగా, సమయస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా మీరు ఆలోచించితే అవి మీకు దొరుకుతాయి. కాబట్టి బిజ్వారం లోపల ఇక్కడ ఉండేటటువంటి పాఠశాలల్లో ఒక అద్భుతమైనటువంటి శ్రీకారానికి మేము సంకల్పం తీసుకున్నాము. ఈ సంకల్పం ప్రతి గ్రామంలో కూడా జరగాలన్నదే మా యొక్క మనవి, మా యొక్క మొర. ఇలా జరగడం చేత తప్పకుండా ఆ గ్రామం యొక్క అభివృద్ధి, ఆ గ్రామంలో ఉండేటటువంటి పాఠశాల యొక్క అభివృద్ధి జరిగితే ఆ ఊరి యొక్క రూపురేఖలు మారినట్లే. ఇది కేవలం విద్యా సంస్థల్లో ఇటువంటి చెట్లు నాటడం అనేది కాదు. గ్రామంలో కూడా ఒక గ్రామం యొక్క మ్యాప్ తీసుకోవాలి. ఆ మ్యాప్ ప్రకారంగా ఊరి మధ్యలో ఎటువంటి చెట్లు నాటాలి, ఊరి చివరన ఎటువంటి చెట్లు నాటాలి, ఇండ్ల ముందు ఎటువంటి మొక్కలు మనం ప్రొవైడ్ చేయాలి అని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని గ్రామ పెద్దలందరూ కలిసి ఇంటింటికో చెట్టును వితరణ చేయండి, ఇంటింటికో మొక్కను వితరణ చేయండి. అసలు వృక్షజాతికి మానవ జాతికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. చెట్లు లేని నాడు మానవుని యొక్క మనుగడ లేదు లేదు లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేయవచ్చు. ఎప్పుడు చేయాలి? అంబువాచి మేళ ముగిసిన తర్వాత చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి. అప్పటికి సంపూర్ణంగా వర్ష ఋతువు ప్రవేశిస్తుంది. సమృద్ధిగా వర్షాలు సకాలంలో పడతాయి. అంబువాచి కన్నా ముందు అంత వర్షాలు పడవు, పడ్డా ఎప్పుడో ఒకసారి పడతాయి. నేల తడారిపోతుంది. చూడండి, ఇప్పుడు మా ఊళ్ళో చాలామంది పత్తి గింజలు పెట్టిండ్రు, కొంతమంది కందులు వేసిండ్రు, ఆముదాలు పెట్టిండ్రు, అన్నీ ఎండిపోయినాయి. ఇలా పర్యావరణ సిద్ధాంతానికి అనుసంధానంగానే ఇది నేను చెబుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.